జిల్లాలో మైనర్లు వాహనాలు డ్రైవ్ చేయడాన్ని పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న 600 మందిని గుర్తించారు. అందులో ఎలాంటి ఆధారాలు లేని మరికొన్ని వెహికల్స్ ని సీజ్ చేశారు. స్పెషల్ డ్రైవ్ లో గుర్తించిన వాహనాలతో మైనర్లు వారి తల్లిదండ్రులకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. 18 ఏళ్లలోపు పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్దమని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వేగంగా రోడ్లపై డ్రైవింగ్ చేసే అవకాశం ఉందన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయాలను తల్లిదండ్రులు గమనించి 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు అని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా మంది రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడము, ట్రిపుల్ రైడింగ్, విదౌట్ లైసెన్స్, విదౌట్ నంబర్ ప్లేట్ బండ్లు నడుపుతున్నారు. అదేవిధంగా చాలా మంది విదౌట్ హెల్మెట్ కూడా బండ్లు నడుపుతున్నారు. మోస్ట్ డేంజరస్ అంటే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు, లెస్ దెన్ 18 ఇయర్స్ ఏజ్, విదౌట్ లైసెన్స్. చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి బండ్లు ఇచ్చి పంపిస్తున్నారు. దాని మీద నిన్న స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది, వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 630 వెహికల్స్ మీద ఫైన్ వేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 లక్షల వరకు ఫైన్ వేయడం జరిగింది. 600 వెహికల్స్లో 206 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎక్కువ వైలేషన్ చేస్తున్నారో, మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారో, నెంబర్ ప్లేట్లు లేవు, ఆ వెహికల్స్ని సీజ్ చేసి ఒక ప్లేస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మైనర్స్కి డ్రైవింగ్ కోసం వెహికల్ ఇవ్వకూడదు, విదౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయకూడదని. చాలామంది మైనర్స్ ఏమీ రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ కూడా వాళ్ళకి రాదు, వాళ్ళు హై స్పీడ్ మీద వెహికల్స్ నడుపుతున్నారు. దాంతో వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే రోడ్ మీద ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో పెడుతున్నారు. దాని మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళకి అందరికీ వార్నింగ్ ఇచ్చి ఈరోజు వెహికల్స్ రిలీజ్ చేయడం జరిగింది. పేరెంట్స్కి స్పెషల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ ఈ పిల్లల కోసం అన్నీ చేస్తారు, అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తారు. అదే ప్రేమతో కొన్నిసార్లు వెహికల్స్ కూడా ఇస్తుంటారు. మైనర్స్ వెహికల్ డ్రైవ్ చేస్తూ చాలామంది యాక్సిడెంట్స్కి గురవుతున్నారు, చాలామంది దెబ్బలు తగులుతున్నాయి, చాలామంది ఈవెన్ చనిపోతున్నారు కూడా. రీసెంట్గా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా మన జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా ఎవరికి ప్రాణాలు పోకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు. సో అన్ని చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కింద ఈరోజు ఈ వెహికల్స్ సీజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ 206 వెహికల్స్ ఏదైతే మనం సీజ్ చేసామో దాంట్లో 80 వెహికల్స్ మైనర్ డ్రైవింగ్ సంబంధించి వెహికల్స్, 47 వెహికల్స్ విదౌట్ నెంబర్ ప్లేట్స్, 48 విదౌట్ డ్రైవింగ్ లైసెన్స్. అదేవిధంగా కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ కూడా వెహికల్స్ దొరికాయి. సో ఇవన్నీ వెహికల్స్కి ఈరోజు ఫైన్ వేసి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. సో గుంటూరు జిల్లాలో ఎవరు కూడా మోటార్ వెహికల్ రూల్స్ వయలేట్ చేస్తూ ఎవరు కూడా బండ్లు నడపకూడదు. అందరూ కూడా హెల్మెట్తో డ్రైవ్ చేయాలి. అందరూ కూడా అన్ని